ప్రాణాపాయ పరిస్థితులలో డబ్బులు అవసరమై అప్పు చేయటము, లేదా అత్యంత తప్పదు ఇక అనుకున్నప్పుడు అప్పు చేయడంలో తప్పు లేదు. అర్జెంటుగా మందులకు కావాలా, లేకపోతే అర్జెంటుగా ఒంటి మీద బట్టలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు. అలా కాకుండా పర్సనల్ లోన్ అని, వెహికల్ లోన్ అని, లేకపోతే కనుక క్రెడిట్ కార్డ్ లోన్లని, ఈఎంఐలని వస్తున్నాయి కదా అని అవసరం లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది మన దగ్గర. ఐఫోన్ వచ్చింది కదా, 1,50,000 కొనేద్దాం, నెలకు 10,000గా, లేకపోతే నెలకు 6,000 కదా. ఇట్లాగా ఈ టెండెన్సీ అన్నటువంటిది అనవసరపు భారాలను పెడుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు మొదట్లో తమ జీతం ఎట్లాగూ ఖాయం కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి అప్పులు చేసేవాళ్ళు. కరోనా టైం తర్వాత వాళ్ళు విషయం తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు. కానీ మిగతా సమాజం ఈ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది. అప్పులు అన్నటువంటిది తప్పు లేదు అన్నటువంటి తరహాలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి కరోనా టైం గుర్తు తెచ్చుకోండి. ప్రపంచమంతా విలవిలలాడినా భారతదేశం ఎందుకు సేఫ్గా ఉంది, సేవ్ అయ్యిందంటే 2 సంవత్సరాల పాటు పనులు లేవు అక్కడ వాళ్ళకి, ఎవరికి డబ్బులు లేవు, అందరూ అప్పులు గిలగిల్లాడిపోయారు, విలవిల్లాడిపోయారు. అదే భారతదేశంలో పొదుపు అనే ఒక కల్చర్ ఉంది. మనం 100 రూపాయలు సంపాదిస్తే అందులో 70-80 రూపాయలు ఖర్చులు పోతే మిగతా 20-30 రూపాయల్లో కనీసం 10-15 రూపాయలు దాచిపెట్టుకునేవాళ్ళు, ₹1-2 ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఆ కల్చర్ పోయేటప్పటికి ఇప్పుడు పెద్ద సమస్య అయింది. అదే భారం అయింది, అదే దూరం అయింది, అదే కష్టమైంది, అదే పరిస్థితి అయింది. దాన్ని ఇప్పుడు సెటరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిస్థితులని దారికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.